all, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. అయితే పిల్లలు ఉన్నప్పుడు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కదా. సో మీరు మీ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటే వాళ్ళతో ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉండాలి. అయితే ఈ రోజు వీడియోలో పిల్లలతో మాట్లాడుతూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడైతే చూసేద్దాం. సో మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి ఖాళీ పగుళ్ళు. అయితే పగుళ్ళని మనం ఇంగ్లీష్లో క్రాక్స్ అని చెప్తాం. అదే క్రాక్డ్ హీల్ అంటే పగిలిన కాళ్ళు అని. ఇదంతా బురదగా ఉంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఆల్ మడీ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది రోడ్డు మీద ఉండే గుంత లేదా గుంట. అయితే వీటిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడైతే మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని అయితే ఎప్పుడు కూడా లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్, టీవీ చూస్తూ ఎందుకు రాస్తున్నావు? చాలా మంది పిల్లలే వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు టీవీ చూస్తూ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ రైటింగ్ వైల్ వాచింగ్ టీవీ? వై ఆర్ యూ రైటింగ్ వైల్ వాచింగ్ టీవీ ఈ విధంగా అడుగుతాం. వైల్ వాచింగ్ టీవీ అంటే టీవీ చూస్తూ ఉన్నప్పుడు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఇఫ్ యూ రైట్ వైల్ వాచింగ్ టీవీ యూ విల్ నాట్ రిమెంబర్ ఎనీథింగ్. If you write while watching TV, you will not remember anything. అంటే నువ్వు గనక టీవీ చూస్తూ రాస్తున్నట్లయితే నీకు ఏమీ గుర్తుండవు లేదా ఏది గుర్తుండదు అని. Now the example number 2 is, when will you stop writing while watching TV like this? When will you stop writing while watching TV like this? అంటే నువ్వు ఇలా టీవీ చూస్తూ రాయడం ఎప్పుడు మానేస్తావు లేదా ఇలా టీవీ చూస్తూ రాయడాన్ని ఎప్పుడు ఆపేస్తావు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, గదిలో ఒక్కడివే ఎందుకున్నావు? పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ అలోన్ ఇన్ ద రూమ్? వై ఆర్ యూ అలోన్ ఇన్ ద రూమ్ ఈ విధంగా అడుగుతాం. అలోన్ ఇన్ ద రూమ్ అంటే రూమ్లో ఒంటరిగా ఉండటం అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్, what have you done so far sitting in the corner of the room? What have you done so far sitting in the corner of the room? అంటే నువ్వు ఇప్పటి వరకు రూమ్లో ఆ మూలన కూర్చుని ఏం చేశావు అని. What have you done so far అంటే నువ్వు ఇప్పటి వరకు ఏం చేశావు అని. ఇప్పుడు దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే, are you sitting in the corner eating all the chocolates? Are you sitting in the corner eating all the chocolates? అంటే నువ్వు ఆ మూలన కూర్చొని చాక్లెట్లన్నింటినీ తింటున్నావా అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు చదవవు? ఈ సెంటెన్స్ అయితే ప్రతి పేరెంట్ యూస్ చేస్తూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో వై డోంట్ యూ స్టడీ ఈవెన్ వెన్ దెర్ ఆర్ ఎగ్జామ్స్? వై డోంట్ యూ స్టడీ ఈవెన్ వెన్ దెర్ ఆర్ ఎగ్జామ్స్ ఈ విధంగా అడుగుతాం. వై డోంట్ యూ స్టడీ అంటే నువ్వు ఎందుకు చదవవు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, యూ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ టుమారో, డూ యూ రిమెంబర్ దాట్? యూ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ టుమారో, డూ యూ రిమెంబర్ దాట్ అంటే నీకు రేపు ఎగ్జామ్ ఉంది లేదా రేపు నీకు పరీక్ష ఉంది, అది నీకు గుర్తుందా అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్, వై ఆర్ యూ పాసింగ్ ద టైమ్ లైక్ దిస్ వెన్ యూ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ టుమారో? Why are you passing the time like this when you have an exam tomorrow? అంటే నీకు రేపు ఎగ్జామ్ ఉంటే నువ్వు టైం ఎందుకు ఇలాగా పాస్ చేస్తున్నావు లేదా ఎందుకు ఇలాగా టైం పాస్ చేస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, నువ్వు స్కూల్ మానేసి పనికి వెళ్ళు.
పిల్లలు సరిగ్గా చదవనప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ క్విట్ స్కూల్ అండ్ గో టు వర్క్. యూ క్విట్ స్కూల్ అండ్ గో టు వర్క్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని యూ స్టాప్ గోయింగ్ టు స్కూల్ అండ్ గో టు వర్క్ ఈ విధంగా కూడా చెప్పచ్చు. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ when I tell you to study, you don't listen to me at all. That's why I said this. Or when I tell you to study, you are not listening to me at all. That's why I said this. అంటే నేను నీకు చదువుకోమని చెప్పినప్పుడు నువ్వు నా మాట అస్సలు వినడం లేదు, లేదా నువ్వు నా మాట అస్సలు వినవు, అందుకే నేను ఇలా అన్నాను అని. Another example is you always study like this to get good marks. You always study like this to get good marks. అంటే నువ్వు ఎప్పుడు కూడా మంచి మార్కులు వచ్చేలాగా ఇలానే చదువు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఈరోజు ఇచ్చిన డబ్బులు ఏం చేశావు. పిల్లల్ని ఇలా చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ డూ విత్ ద మనీ ఐ గేవ్ యూ టుడే. వాట్ డిడ్ యూ డూ విత్ ద మనీ ఐ గేవ్ యూ టుడే ఈ విధంగా అడుగుతాం. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ డు నాట్ బై ప్యాకెట్స్ అట్ ఆల్ విత్ ద పాకెట్ మనీ ఐ గేవ్ యూ. ఆర్ డోంట్ బై ప్యాకెట్స్ అట్ ఆల్ విత్ ద పాకెట్ మనీ ఐ గేవ్ యూ. అంటే నేను నీకు ఇచ్చిన పాకెట్ మనీతో నువ్వు ప్యాకెట్స్ని అస్సలు కొనుక్కోవద్దు అని. Another example is don't spend money unnecessarily, save in your piggy bank. Or don't spend money unnecessarily and save in your piggy bank. అంటే నువ్వు నీ డబ్బులని అనవసరంగా ఖర్చు పెట్టకు, అలాగే నీ పిగ్గీ బ్యాంక్లో దాచిపెట్టుకో అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ప్యాకెట్స్ తినకు, పెట్టిన స్నాక్స్ తిను. చాలామంది పేరెంట్స్ ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ ద ప్యాకెట్స్, ఈట్ ద స్నాక్స్ ఐ గేవ్ యూ. ఆర్ డు నాట్ ఈట్ ద ప్యాకెట్స్ అండ్ ఈట్ ద స్నాక్స్ ఐ గేవ్ యూ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యువర్ టీచర్ కంప్లైంట్ టు మీ దట్ యూ ఆర్ బయింగ్ అండ్ ఈటింగ్ మోర్ ప్యాకెట్స్ ఎవ్రీ డే. యువర్ టీచర్ కంప్లైంట్ టు మీ దట్ యూ ఆర్ బయింగ్ అండ్ ఈటింగ్ మోర్ ప్యాకెట్స్ ఎవ్రీ డే. అంటే నువ్వు ప్రతిరోజు చాలా ఎక్కువ ప్యాకెట్లని కొనుక్కొని తింటున్నావని మీ టీచర్ నాకు కంప్లైంట్ చేశారు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ ఆర్ గెటింగ్ స్టమక్ ఏక్ బికాజ్ యూ ఆర్ ఈటింగ్ ఆల్ ద ప్యాకెట్స్. ఆర్ you are getting stomach ache because you are eating all the outside food. అంటే నువ్వు బయట ఉన్న ఫుడ్ అంతా, లేదా నువ్వు ప్యాకెట్స్ తినడం వల్లే నీకు కడుపులో నొప్పి వస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 7 ఈజ్ గట్టిగా మాట్లాడకపోతే వినపడదు. పిల్లలు చాలామంది చాలా నిదానంగా మాట్లాడుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ స్పీక్ లౌడ్లీ నో వన్ కెన్ హియర్ యూ. If you don't speak loudly, no one can hear you ఈ విధంగా చెప్తాం. ఇఫ్ యూ డోంట్ స్పీక్ లౌడ్లీ అంటే నువ్వు గట్టిగా మాట్లాడకపోయినట్లయితే అని. నో వన్ కెన్ హియర్ యూ అంటే నీ మాట ఎవరూ వినలేరు అని. దీన్నే మనం వాడుక భాషలో నీ మాట ఎవరికి వినపడదు అని చెప్తూ ఉంటాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ స్పీక్ లౌడ్లీ అట్ హోమ్, వై డూ యూ స్పీక్ సో స్లోలీ అట్ స్కూల్. యూ స్పీక్ లౌడ్లీ అట్ హోమ్, why do you speak so slowly at school. అంటే నువ్వు ఇంట్లో గట్టిగానే మాట్లాడతావు, కానీ స్కూల్లో ఎందుకు అంత నిదానంగా మాట్లాడతావు అని. Another example is your teacher will praise you if you speak a little louder. Your teacher will praise you if you speak a little louder. అంటే నువ్వు ఇంకాస్త గట్టిగా మాట్లాడినట్లయితే మీ టీచర్ నిన్ను మెచ్చుకుంటారు అని. ప్రైజింగ్ అంటే మెచ్చుకోవడం అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ మాట్లాడింది చాలు వెళ్ళి తిను. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎనఫ్ ఆఫ్ యువర్ టాక్ గో అండ్ ఈట్. ఆర్ ఎనఫ్ ఆఫ్ యువర్ టాక్ యూ గో అండ్ ఈట్ ఈ విధంగా చెప్తాం. ఎనఫ్ ఆఫ్ యువర్ టాక్ అంటే నీ మాటలు చాలు, లేదా నువ్వు మాట్లాడింది చాలు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ హ్యావ్ లెర్న్డ్ వర్డ్స్ వెల్, స్టాప్ టాకింగ్ అండ్ స్టార్ట్ రీడింగ్. ఆర్ you have learned words so well, stop talking and start studying. అంటే నువ్వు మాటలు బాగా నేర్చుకున్నావు, మాట్లాడటం ఆపి చదవడం మొదలుపెట్టు అని. Now the second example is when did you learn to talk like you know it all. When did you learn to talk like you know it all. అంటే
అన్నీ నీకే తెలిసినట్లుగా మాట్లాడటం నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.